ప్రభుత్వ డిగ్రీ కళాశాల చండూరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈ క్లాసులు నిర్వహిస్తున్నది చిలుకూరు వెంకటరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. మరి మనము BA ఎకనామిక్స్ మొదటి సంవత్సరం సెమిస్టర్ 1 విద్యార్థులకు మనము యూనిట్ 2 పాఠ్యాంశాన్ని, ఉత్పత్తి పాఠ్యాంశాన్ని మనం గత 4 రోజులుగా మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు ఈ ఉత్పత్తి యూనిట్లో మనం 5వ టాపిక్ అనేది నేర్చుకుంటున్నాము. మరి ముందుగా మనం ఉత్పత్తి అంటే ఏమిటో నేర్చుకున్నాము. మరి దాంట్లో ఉత్పత్తి ఫలం అంటే ఏంటి, ఉత్పత్తి నిర్ణయించే అంశాల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. మరి ఉత్పత్తి ఫలం 2 రకాలుగా మనం తెలుసుకున్నాము. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం, అంటే ఒక కారకాన్ని మార్చడం వల్ల ఉత్పత్తిలో ఏ విధమైన ప్రతిఫలాలు వస్తాయో స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం చూశాము. దానికి ఉదాహరణగా చరానుపాతాల సిద్ధాంతం లేదా క్షీణ ప్రతిఫలాల సిద్ధాంతాన్ని మనం చూడడం జరిగింది. అదేవిధంగా దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం అంటే ఏంటో, మరి దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడం ద్వారా ఉత్పత్తిలో ఏ విధమైన ప్రతిఫలాలు వస్తున్నాయో మనం చూడడం జరిగింది నిన్నటి క్లాస్లో. మరి దీర్ఘకాలిక ప్రతిఫలంలో మనకు 3 రకాలైన ప్రతిఫలాలు వస్తున్నాయి. ఒకటి పెరుగుతున్న ప్రతిఫలాలు, తర్వాత 2వ దశలో స్థిర ప్రతిఫలాలు, 3వ దశలో తరహాను అనుసరించిన క్షీణ ప్రతిఫలాలు సంభవిస్తాయని మనం నిన్నటి క్లాసులో సౌకర్యంగా నేర్చుకోవడం జరిగింది. మరి పెరుగుతున్న ప్రతిఫలాలు అంటే తరహాను అనుసరించిన పెరుగుతున్న ప్రతిఫలాలు రావడానికి గల కారణాలు తరహాపరమైన ఆదాలు అంటాం. వీటిని మనము రిటర్న్స్ టు స్కేల్స్ అంటే తరహాపరమైన ఆదాలు ఎందుకు సంభవిస్తాయి, మరి ఏ విధంగా అవి రావడానికి గల కారణాలు ఏంటి, అంటే ఉత్పత్తి తరహా మారుతున్నప్పుడు ప్రతిఫలాల్లో పెరుగుదల అనేది ఎందువల్ల వస్తుంది, దానికి గల అంతర్గత కారణాలు ఏంటి, బహిర్గత కారణాలు ఏంటి అనే అంశాల గురించి మనం ఈరోజు టాపిక్ 6లో మనం నేర్చుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ టాపిక్ 6లోనే 6వ టాపిక్లోనే మనము కాప్-డగ్లస్ ఉత్పత్తి ఫలం అంటే మనకు సమానమైన ప్రతిఫలాలు వస్తున్నట్టు తెలిపే సిద్ధాంతమే ఉత్పత్తి తరహా మారుతున్నప్పుడు, అంటే ఉత్పత్తి కారకాలను మారుస్తున్నప్పుడు తరహాపరమైన స్థిర ప్రతిఫలాలు సంభవిస్తాయి. దీన్నే మనము కాప్-డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 2 టాపిక్స్ ఈరోజు మనం ఆన్లైన్ క్లాస్ ద్వారా నేర్చుకుంటున్నాము. మరి తరపరమైన ఆదాలు మనం దీన్నే ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అంటాం. అంటే ఉత్పత్తి తరహా మారుతున్నప్పుడు తరహాపరమైన ఆదాలు ఏ విధంగా సంభవిస్తాయి, ఏ కారణంతో సంభవిస్తాయి మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా తరహాపరమైన ఆదాలంటే ఈ పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి తరహాను మార్చింది. అంటే పరిశ్రమల రంగంలో ముఖ్యంగా పెద్ద సంస్థల స్థాపనకు వీలు కల్పించింది పారిశ్రామిక విప్లవం. కావున పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి తరహాను మార్చింది, అదేవిధంగా పెద్ద సంస్థల స్థాపనకు కూడా వీలు కల్పించింది. ఆధునిక పారిశ్రామిక సంస్థలు అన్ని ఉత్పత్తి కారకాలను పెంచడం వల్ల పెద్ద తరహా ఉత్పత్తి వల్ల ఏర్పడే ఆదాలనే తరహాపరమైన ఆదాలు అంటారు. అంటే తరహాపరమైన ఆదాలంటే ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్స్ అంటే ఆధునిక పారిశ్రామిక సంస్థలు, పెద్ద సంస్థలన్నీ కూడా అన్ని ఉత్పత్తి కారకాలను పెంచడం వల్ల పెద్ద తరహా ఉత్పత్తి వల్ల ఏర్పడే ఆదాలనే తరహాపరమైన ఆదాలు అంటారు. అంటే తన తరహా అన్ని ఉత్పత్తి కారకాలు పెంచుతున్నాం కనుక పెద్ద తరహా ఉత్పత్తి అవుతుంది అన్ని కారకాలు మార్చడం వల్ల. కావున ఈ అన్ని ఉత్పాదకాలు పెంచడం వల్ల ఆదాలు కూడా పెద్ద తరహాపరమైన ఆదాలు వస్తాయి. వాటిని తరహాపరమైన ఆదాలు అంటాం, ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్స్. మరి ఈ పదాలు 2 రకాలు. ఈ ఆదాలు అనేది ఈ సంస్థలకు, పెద్ద తరహా సంస్థలకు వచ్చే ఆదాలు 2 రకాలు మనం విభజించవచ్చు. ఒకటి అంతర్గత ఆదాలు, రెండోది బహిర్గత ఆదాలు. అంతర్గత ఆదాలు సంస్థకు అంతర్గతంగా వచ్చే ఆదాలు, తరహా మారుతున్నప్పుడు సంస్థకు అంతర్గతంగా వచ్చే ఆదాలు అంతర్గత ఆదాలు. మరి బహిర్గతంగా వచ్చే ఆదాలని మనం బహిర్గత ఆదాలుగా విభజించుకోవడం జరిగింది. అంటే తరహాపరమైన ఆదాలు 2 రకాలు. ముందుగా అంతర్గత ఆదాలు అంటే ఏమిటి, మరి అంతర్గత ఆదాలు ఏ రకంగా ఉంటాయి మనం చూసినట్లయితే, అంతర్గత ఆదాలు దీన్ని మనం ఇంటర్నల్ ఎకనామిక్స్ అంటాం. ఇంటర్నల్ ఎకనామిక్స్ అంటే అంతర్గత ఆదాలు. మరి ముఖ్యంగా అంతర్గత ఆదా అంటే డెఫినేషన్, మన నిర్వచనం చూసినట్లయితే, ఒక సంస్థ లేదా ఒక పరిశ్రమ తన తరహా లేదా ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ సంస్థకు మాత్రమే వచ్చే ఆదాలను అంతర్గత ఆదాలు అంటారు. అయితే ఏ సంస్థ అయితే లేదా ఏ ఉత్పత్తి సంస్థ అయితే తన తరహాను పెంచుకుంటుందో కేవలం ఆ సంస్థకు మాత్రమే వచ్చే ఆదాలు, కలిగే లాభాలు, దాన్ని అంతర్గత ఆదాలు అంటారు లేదా అంతర్గత లాభాలు అంటారు. అంటే వేరే సంస్థలకు రావు.
ఏ సంస్థ అయితే తన తరహాను మార్చుకుంటుందో ఆ సంస్థకు మాత్రమే వస్తాయి కనుక వీటిని అంతర్గత ఆదాలుగా మనం చెప్పవచ్చు. మరి అంతర్గత ఆదాలు కనుక అనేక రకాల అంతర్గత ఆదాలు ఉంటాయి. ఏ సంస్థ అయితే తరహా పెంచుకుంటుందో వాటికి వచ్చే ఆదాలు. దాంట్లో మొదటిది చూసినట్లయితే సాంకేతిక ఆదాలు. సంస్థకు సాంకేతిక ఆదాలు అనేది అంతర్గత ఆదాలుగా చెప్పవచ్చు. మరి సాంకేతిక ఆదాలు అంటే ఏమిటి? పెద్ద సంస్థలు ఉత్పత్తిలో భారీ యంత్రాలను వాడడం వల్ల, భారీ యంత్రాలను వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తితో కలిగే ఆదాలనే సాంకేతిక ఆదాలు అంటారు. అంటే ఏదైతే ఒక సంస్థ తన ఉత్పత్తి ప్రక్రియలు ఇదివరకు వాడే యంత్రాల కంటే పెద్ద యంత్రాలను వాడడం వల్ల తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉత్పత్తి లభిస్తుంది. కావున ఈ ఎక్కువ ఉత్పత్తి వల్ల ఎక్కువ ఆదాలు కలుగుతాయి, ఎక్కువ లాభాలు వస్తాయి. వీటిని మనం సాంకేతిక ఆదాలు అంటారు. అంటే పెద్ద తరహా యంత్రాలంటే సాంకేతిక ప్రక్రియ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అంతకుముందు ఒక యంత్రము 100 వస్తువులు తయారు చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు అదే యంత్రం పెద్ద స్థాయి యంత్రాన్ని తేవడం వల్ల, అంటే సాంకేతిక ప్రక్రియ వాడడం వల్ల ఒకేసారి 1000 ఉత్పత్తి అవుతుంది అనుకోండి. ఆటోమేటిక్గా మనకు ఉత్పత్తి పెరిగింది కనుక లాభాలు కూడా అదనంగా వస్తాయి. మనం జిరాక్స్ మిషన్ ఎగ్జాంపుల్ అనుకుంటే అంతకుముందు మిషన్ నిమిషానికి 30 కాపీస్ తీసుకుందాం అనుకుందాం. అదే మిషన్ పెంచడం వల్ల ఇప్పుడు 100 కాపీస్ తీస్తుంది అనుకుందాం. అంటే దీనివల్ల మనకు అదనంగా ఆదాలు ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు కూడా అధికంగా వస్తాయి. ఈ విధమైన సాంకేతిక ప్రక్రియ మార్పు వల్ల, అంటే యంత్రాల మార్పు వల్ల ఆ సంస్థకు వచ్చే ఆదాలనే సాంకేతిక ఆదాలు అంటారు. ఇవి ఏ సంస్థ అయితే పెంచుకుంటుందో, ఏ సంస్థ అయితే యంత్రాలు మార్చుకుంటుందో ఆ సంస్థకు మాత్రమే ఈ లాభాలు వస్తాయి. కావున వాటిని అంతర్గత ఆదాలుగా చెప్పవచ్చు. రెండవది యాజమాన్యపరమైన ఆదాలు. అంటే పెద్ద సంస్థలు ఉత్పత్తి వివిధ దశల్లో నైపుణ్యం గల వ్యక్తులను నియమించడం వల్ల ఎక్కువ ఉత్పత్తితో అధిక లాభాలు పొందుతాయి. ఉత్పత్తిని సంబంధించి అధిక లాభాలు పొందుతాయి. అంటే ఇక్కడ పెద్ద సంస్థలు తన తరహా మార్చుకున్నప్పుడు, అన్ని యాజమాన్య విధానాలు మార్చుతున్నప్పుడు వివిధ దశలో వివిధ నైపుణ్యం గల వ్యక్తులను నియమిస్తుంది. అంటే పెద్ద ఫ్యాక్టరీకి ఒక్కొక్క విభాగానికి ఒక నైపుణ్యం గల మేనేజర్ని నియమించడం వల్ల ఆటోమేటిక్గా ఆ మేనేజర్ల నైపుణ్యంతో, ఆ మేనేజర్ల తెలివితేటలతోటి ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా యాజమాన్యం మారడం వల్ల, అంటే నైపుణ్యం గల వ్యక్తులను యజమానులుగా నియమించడం వల్ల అధిక లాభాలు పొందుతాయి. కావున ఇది యాజమాన్యపరమైన ఆదాలు అంటాం. ఇది కూడా అంతర్గత ఆదాలు. ఎందుకంటే ఏ సంస్థ అయితే పెంచుకుంటుందో యాజమాన్యాన్ని ఆ సంస్థకు మాత్రమే ఇవి సంభవిస్తాయి. కావున అంతర్గత ఆదాల్లో మనం రెండవది యాజమాన్యపరమైన ఆదాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం మూడోది చూసినట్లయితే, అంతర్గత ఆదాల్లో మూడో లాభాలు చూసినట్లయితే శ్రామికపరమైన ఆదాలు. అంటే పెద్ద సంస్థలు ఉత్పత్తిలో శ్రామికుల నైపుణ్యం ఆధారంగా శ్రమ విభజనను ప్రవేశపెట్టడం వల్ల అధిక ఉత్పత్తితో కలిగే ఆదాలనే శ్రామికపరమైన ఆదాలు అంటారు. అంటే ఇక్కడ పెద్ద సంస్థలు ఉత్పత్తి తరహా మార్చుతున్నప్పుడు శ్రామికులను ఎక్కువ మంది పనిలో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క శ్రామికునికి వాళ్ళ నైపుణ్యం ఆధారంగా శ్రమ విభజన చేసి, అంటే ఒక పనిని విభజించి ఒక ఉత్పత్తిలో ఒక భాగం ఉత్పత్తిని ఒక్కొక్కరికి అప్పచెప్పడం వల్ల అతనికి నైపుణ్యం పెరుగుతుంది, స్కిల్ పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. దానివల్ల శ్రమ విభజన ఆదాలు అనేది కలుగుతాయి. ఈ శ్రమ విభజన వల్ల ఏమవుతుందంటే అధిక ఉత్పత్తి లభిస్తుంది. ఈ అధిక ఉత్పత్తి వల్ల వచ్చే అదనపు ఆదాలనే మనం శ్రమపరమైన ఆదాలు అంటారు. ఇది కూడా ఏ సంస్థ అయితే ఈ శ్రామికులను పెంచుకొని శ్రమ విభజనను అమలు చేస్తుందో ఆ సంస్థకు మాత్రమే సంభవిస్తాయి. కావున ఇది కూడా అంతర్గత ఆదాల్లో ఒక ఆదాయంగా లేదా ఒక లాభంగా మనం చెప్పవచ్చు. శ్రామికపరమైన ఆదాలు. ఇప్పటికీ అంతర్గత ఆదాలు మనం శ్రామిక ఆదాలు, సాంకేతికపరమైన ఆదాలు, యాజమాన్యపరమైన ఆదాలు, శ్రామికపరమైన ఆదాలు మూడింటి గురించి మనం చూసాము. నెక్స్ట్ అంతర్గత ఆదాల్లో మనం నాలుగో రకమైన ఆదాలుగా మనము మార్కెట్ పరమైన ఆదాలు లేదా ఆదాయాలు, లాభాలు ఏంటని చూసినట్లయితే పెద్ద సంస్థలు అధిక ముడి పదార్థాలను తక్కువ వ్యయంతో, తక్కువ రవాణా ఖర్చుతో ఎక్కువ వస్తు రవాణా చేయడం వల్ల కలిగే ఆదాలను మార్కెట్ పరమైన ఆదాలు అంటారు. అంటే ఏ సంస్థ అయితే పెద్ద సంస్థ తన తరహాను పెంచుకుంటున్నప్పుడు
ఎక్కువ మొత్తంలో ముడి పదార్థాలు కొనుక్కుంటుంది. మనం ఎక్కువ మొత్తంలో ముడి పదార్థాలు కొన్నప్పుడు తక్కువ ధరలు లభిస్తాయి. మన ముడి పదార్థాలు తక్కువ కొన్నప్పుడు ఎక్కువ ధర పడుతుంది. ఎక్కువ వస్తువులు కొన్నప్పుడు మనకు హోల్సేల్ ధరల్లో తక్కువ ధరకు ముడి పదార్థాలు లభిస్తాయి. ఆ విధంగా ముడి పదార్థాలు తక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ వ్యయంతో రవాణా వస్తుంది. నువ్వు కొన్ని ముడి పదార్థాలు కొన్నా అంతే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. అదే లారీ అదే ట్రాన్స్పోర్ట్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ ముడి పదార్థాలు కొన్నా కానీ అదే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. కావున సమాన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుతోటి ఎక్కువ ముడి పదార్థాలు తేవడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే ముడి పదార్థాలు తక్కువ దొరకడం ఒకటి, రెండోది తక్కువ ఖర్చుతో రవాణా చేయడం ఒకటి, తర్వాత తయారైన వస్తువులను కూడా అమ్మడం కోసం మార్కెట్ కోసం కూడా మళ్ళీ రవాణా చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ వస్తువులను మనం రవాణా చేయవచ్చు. అంటే ఇక్కడ రవాణా ఖర్చులు ముడి పదార్థాల ఖర్చులు తగ్గడం వల్ల ఆ సంస్థకు కలిగే ఆదాలను మార్కెట్ పరమైన ఆదాలు అంటారు. అంటే మార్కెటింగ్ పరమైన ఆదాలు అంటే మార్కెట్ చేయడానికి అంటే ముడి పదార్థాలు కొనుగోలు అదేవిధంగా తయారైన వస్తువుల అమ్మకాలను మార్కెట్ చేయడానికి కలిగే లాభాలనే మార్కెట్ పరమైన ఆదాలు అంటారు. ఇది కూడా ఏ సంస్థ అయితే తన ఈ విధానాన్ని మార్కెట్ పరమైన ఆదాలు పొందాలంటే మార్కెటింగ్ ముడి పదార్థాలు రవాణా వస్తువులు రవాణా ఇదంతా కూడా వినియోగిస్తుందో ఆ సంస్థకు మాత్రమే సంభవిస్తాయి. ఏ సంస్థ అయితే తరహా మార్చుకుంటుందో ఆ సంస్థకు మాత్రమే వస్తాయి. కనుక ఇది అంతర్గత ఆదాల్లో మార్కెటింగ్ పరమైన ఆదాలుగా మనం ఒకటి చూడవచ్చు. తర్వాత ఐదవది చూసినట్లయితే ఆర్థికపరమైన ఆదాలు. ఆర్థికపరమైన ఆదాలు అంటే డబ్బుతో కూడిన ఆదాలు ఏంటి? పెద్ద సంస్థలు తక్కువ వడ్డీకే అధిక రుణ సౌకర్యం పొందుతాయి. పెద్ద సంస్థలకు తక్కువ వడ్డీకే అధిక రుణ సౌకర్యం పొందుతాయి. ఈ విధంగా పొందే ఆదాలనే ఆర్థికపరమైన ఆదాలు అంటారు. అంటే పెద్ద సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏదైనా బ్యాంకు వద్దకు పోయి మనం లోన్ అడిగితే వెంటనే వాళ్ళు ఇవ్వరు, అడిగినంత మొత్తం ఇవ్వరు, అడిగిన వెంటనే ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మన మీద నమ్మకం తక్కువ. అదే పెద్ద సంస్థలకు వాళ్ళ మీద నమ్మకాలు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రిలయన్స్ సంస్థ ముఖేష్ అంబానీ ఏదైనా బ్యాంక్ కాడికి వెళ్ళి లోన్ అడగగానే ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళ బ్రాండ్ చూసి వాళ్ళకు ఎంత అంటే అంత రుణం ఇస్తారు, స్పీడ్గా ఇస్తారు, అధిక మొత్తంలో ఇస్తారు. అంటే ఈ విధంగా పెద్ద సంస్థలకు మాత్రమే ఈ బ్యాంకులు నమ్మకం అనేది అధికంగా ఉంటుంది. వారికి తక్కువ వడ్డీకి రుణం ఇస్తారు, అడిగిన వెంటనే రుణం ఇస్తారు, అడిగిన మొత్తం రుణం ఇస్తారు. అంటే ఈ విధంగా ఆ సంస్థలకు ఆర్థికపరమైన ఆదాలుగా కలుగుతాయి. అదే ఇండివిజువల్గా పోతే మనకు అడిగిన మొత్తం ఇవ్వరు, మళ్ళీ మనం బయట వ్యక్తుల మీద రుణాలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఎక్కువ మొత్తానికి వడ్డీకి. అందుకే ఇలాంటి సింగిల్ వ్యక్తుల కంటే కూడా పెద్ద సంస్థల మీద నమ్మకం ఎక్కువ. కావున వారికి అధిక రుణ సౌకర్యం పొందుతాయి తక్కువ వడ్డీకి. కావున ఈ విధంగా కలిగే ఆదాలనే ఆర్థికపరమైన ఆదాలు అంటారు. నెక్స్ట్ మనం ఆరవది చూసినట్లయితే నష్ట భయాన్ని తగ్గించే ఆదాలు. అంటే నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా? పెద్ద సంస్థలు అనేక వస్తుత్పత్తి విభాగాలలో నష్టం వచ్చే విభాగాలను మూసివేసి లాభ విభాగాలతో ఉత్పత్తి కొనసాగిస్తాయి. అంటే నష్ట భయాన్ని తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది పెద్ద సంస్థలకు. ఎట్లా చూసినట్లయితే పెద్ద సంస్థలు అనేక వస్తుత్పత్తి విభాగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మారుతి కార్ల తయారీ కంపెనీ లేదా టాటా కార్ల తయారీ కంపెనీ అనుకున్నాం. రీసెంట్గా టాటా కార్లు నానో కార్లను తీసుకొచ్చింది. ₹1,00,000 కారును అనేది ఇవ్వడం జరిగింది. మరి నానో కార్ల ఉత్పత్తిలో అనేక అమ్ముడు పోక ప్లస్ వాటి మార్కెటింగ్ లేక ఎక్కువ నష్టం వచ్చింది టాటా వారికి. అలాంటప్పుడు ఏం చేస్తుంది? అది పెద్ద సంస్థ. టాటా కేవలం కార్లు ఒకటే కాదు, నానో కార్లు ఒకటే కాదు, అనేక రకమైన కార్ల ఉత్పత్తి ఉంది, అనేక రకమైన పరిశ్రమలు టాటా కంపెనీకి ఉన్నాయి. స్టీల్ కంపెనీలు అనేక రకంగా ఉన్నాయి. కనుక వాళ్ళు ఒకటి మూసేసుకున్న అంటే టాటా నానో కార్ల ఉత్పత్తి మూసివేసినా వాళ్ళ సంస్థకు పెద్దగా నష్టం అనేది లేదు. వేరే విభాగాలు ఉన్నాయి కనుక ఆ సంస్థ నష్టపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అదే ఒక కంపెనీ ఉందనుకుందాం, ఒకే వస్తువు తయారు చేస్తే ఆ ఒక్క వస్తువులో నష్టం వస్తే ఆ కంపెనీ మూతపడిపోతుంది. కావున ఇక్కడ పెద్ద సంస్థలకు ఏమవుతుందంటే అనేక వస్తుత్పత్తి విభాగాలు ఉంటాయి. అందులో నష్టాలు వచ్చే విభాగాలను మూసివేసిన లాభ విభాగాలతో మళ్ళీ ఉత్పత్తిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా అంతర్గత ఆదాలు, పెద్ద సంస్థలకు మాత్రమే కలిగే అంతర్గత ఆదాలుగా చెప్పవచ్చును. అంటే ఇప్పటివరకు మనము అంతర్గత ఆదాలంటే సంస్థలకు వచ్చే అంతర్గత ఆదాలంటే ఒక సంస్థ తన తరహా ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ సంస్థకు వచ్చే మాత్రమే కలిగే లాభాలు ఆదాలు అంతర్గత ఆదాలు అంటాం. 1 సాంకేతిక ఆదాలు, 2 యాజమాన్యపరమైన ఆదాలు, 3 శ్రామికపరమైన ఆదాలు, 4 చూసినట్లయితే మార్కెటింగ్ పరమైన ఆదాలు, 5 చూసినట్లయితే ఆర్థికపరమైన ఆదాలు, 6 చూసినట్లయితే నష్టభయాన్ని తగ్గించే ఆదాలు.
నెక్స్ట్ బి భాగం, అంతర్గత ఆదాలు ఏ భాగంలో చూసాము. మరి అదేవిధంగా బి భాగంలో అంటే బహిర్గత ఆదాలు, ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అంటే బహిర్గత ఆదాలు అంటే ఏంటి అంటే ఒక పెద్ద సంస్థ తన తరహాను మార్చుకోవడం వల్ల తరహాపరమైన ఆదాలు రావడానికి, తరహాపరమైన వృద్ధి పెరుగుతున్న ఆదాలు రావడానికి బహిర్గత కారణాలు కూడా చెప్పవచ్చు. మరి బహిర్గత ఆదాలు అంటే మనం నిర్వచనం చూసినట్లయితే ఒక పరిశ్రమ తన తరహా లేదా ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఆ పరిశ్రమలోని అన్ని సంస్థలకు సంక్రమించే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. అంటే ఇక్కడ ఒక పరిశ్రమ అంటున్నాం. పరిశ్రమ అంటే ఏంటి? ఇక్కడ ఒకే రకమైన వస్తుత్పత్తి తయారు చేసే సంస్థల సమూహాన్నే పరిశ్రమ అంటాం. ఒకే రకమైన వస్తుత్పత్తి చేసే సంస్థల సముదాయాన్ని పరిశ్రమ అనేది ఒక సంస్థ కాదు, అనేక సంస్థల సముదాయం, అనేక సంస్థలు కలిసి ఉండేదే ఒక పరిశ్రమ. ఫర్ ఎగ్జాంపుల్ నూలు పరిశ్రమ అని తీసుకున్నట్లయితే అక్కడ అనేక సంస్థలు, ఇండివిజువల్ సంస్థలు ఉంటాయి. నూలు వస్తువులను తయారు చేసే అనేక ఇండివిజువల్ సంస్థలు చాలా ఉంటాయి. వాటన్నిటితో ఉన్న ఆ ప్రదేశాన్ని అన్నిటిని కలిపితే మనం ఒక నూలు పరిశ్రమ అంటాం. వస్త్ర పరిశ్రమ, నూలు పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ అంటే అక్కడ అనేక రకాల సంస్థలు ఉంటాయి. కావున ఇక్కడ పరిశ్రమ తన తరహాను లేదా ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఆ పరిశ్రమలోని అన్ని సంస్థలకు సంక్రమించి ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. మరి కైరన్ క్రాస్ బహిర్గత ఆదాలను 3 రకాలుగా వర్గీకరించాడు. కైరన్ క్రాస్ అనే ఆర్థికవేత్త ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఆ పరిశ్రమలోని సంస్థలకు వచ్చే ఆదాలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దాంట్లో మొదటిది కేంద్రీకృత ఆదాలు, కేంద్రీకృతమైన ఆదాలు. మరి కేంద్రీకృత ఆదాలు అంటే ఏమిటి అంటే కేంద్రీకృతం అంటే అక్కడే ఉంది, అన్నీ ఒకే కాడ ఉండడం వల్ల కలిగే లాభం. అంటే అనేక సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల నైపుణ్యం గల శ్రామికులు ఒకే దగ్గర తక్కువ వ్యయానికి సులభంగా లభిస్తారు. వీటిని కేంద్రీకృత ఆదాలు అంటారు. ఎలా మనం చూసినట్లయితే పరిశ్రమ అంటే ఒకే రకమైన సంస్థల సముదాయమే పరిశ్రమ కావున అనేక సంస్థలు ఒకచోట ఉండడం వల్ల ఏ ఒక్క సంస్థకు కావాల్సిన నైపుణ్యం గల శ్రామికులు ఆ ప్రదేశంలో అధికంగా లభిస్తారు, ఆ పరిశ్రమ ఉన్న ప్రదేశంలో అధికంగా లభిస్తారు. ఒకే దగ్గర శ్రామిక నైపుణ్యం దొరుకుతుంది, అదేవిధంగా తక్కువ వ్యయానికి సులభంగా లభిస్తారు. అంటే ఆ సంస్థలో పనిచేసే స్కిల్ ఉన్న శ్రామికులందరూ తక్కువ వేతనాలకు ఒకే కాడ ఆ పరిశ్రమ ఆవరణలోనే లభిస్తారు. కావున ఈ విధంగా కలిగే లాభాలని కేంద్రీకృత ఆదాలు అంటారు. ఇలా పరిశ్రమ కాడ లేకుండా ఒక సంస్థ ఏదో ఒక ప్రదేశంలో ఒకటే సంస్థ ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సిన శ్రామిక నైపుణ్యం గల శ్రామికులు దొరకరు. వాళ్ళని తీసుకొచ్చుకొని ఈయనే స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కడో పోయి తీసుకొచ్చుకోవాలా, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కావున ఇక్కడ ఒకే కాడ పరిశ్రమ అభివృద్ధి చెందితే అక్కడ ఇవన్నీ కూడా కేంద్రీకృతమైన ఆదాలు లభిస్తాయి. కావున వీటిని మనం కేంద్రీకృత ఆదాలు అంటాం. ఇది అనుకోకుండా బహిర్గత ఆదాలకు ఎట్లా చెప్తాం దీన్ని అంటే నువ్వేం కష్టపడతలేవు, నీ సంస్థ అక్కడ ఉంది, కానీ అక్కడ నీకు అనుకోకుండా ఎక్స్టర్నల్గా ఆ నీ పరిసరాల్లో తక్కువ వేతనాలకు శ్రామికులు, నైపుణ్యం గల శ్రామికులు నీకు వచ్చి దగ్గర ఉంటారు, నీ సంస్థకు నీ సరౌండింగ్లో ఉంటారు, ఆ పరిశ్రమకు వచ్చి ఉంటున్నారు. కావున నీకు కలిసి వస్తుంది. రెండోది చూసినట్లయితే ప్రత్యేకీకరణ ఆదాలు. మరి ప్రత్యేకీకరణ ఆదాలు అంటే మనం చూసినట్లయితే పరిశ్రమలోని ఒక్కో సంస్థ ఒక్కో ఉత్పత్తి దశని చేపట్టడాన్ని ప్రత్యేకీకరణ అంటారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి కలిగి ఆదాలనే ప్రత్యేకీకరణ ఆదాలు అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే పరిశ్రమ అంటే సంస్థల సముదాయము, ఒకే రకమైన పరిశ్రమ సముదాయము. ఇక్కడ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క ఉత్పత్తి విభాగాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం నూలు పరిశ్రమ అనుకుందాం. నూలు పరిశ్రమలో ఇప్పుడు ఒక పరిశ్రమ ఏం చేయాలి? పత్తిని దారం చేయాలి, దారాన్ని ఉండలు చేయాలి, దాన్ని కలర్ వేయాలి, చాలా విభాగాలు ఉంటాయి. అలా కాకుండా ఒక సంస్థ ఇన్ని పనులు చేసే బదులు ఒక పరిశ్రమ విభాగంలో ఒక సంస్థ మొత్తము పత్తిని, కాటన్ని తీయడం ఒక పరిశ్రమ, ఒక సంస్థ. మరొక సంస్థ దాన్ని దారం చేయడం, ఇంకో సంస్థ దాన్ని నూలు కలరింగ్ చేయడం. అంటే ఈ విధంగా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విభాగాన్ని చేపట్టడం వల్ల వేగం పెరుగుతుంది. శ్రమ విభజన లాగే ఒక్కొక్క సంస్థ ఒక పని చేస్తే దాంట్లో ప్రత్యేకీకరణ వస్తుంది, స్కిల్ పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, ఎక్కువ ఉత్పత్తిని చేస్తాయి. ఒక్కొక్క సంస్థ అదే పని చేయడం వల్ల ఎక్కువ విభాగంలో ఎక్కువ లాభాలు, ఎక్కువ స్పీడ్గా జరుగుతుంది. అంటే ఈ విధంగా ఒక్కొక్క సంస్థ చేసిన అన్నీ కూడా మళ్ళీ కలిపితే నూలు వస్త్రం తయారవుతుంది. అంటే ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క విభాగాన్ని తయారు చేసి అవన్నీ కలిపితే నూలు తయారవుతుంది. అంటే ఇక్కడ మనం నూలు బట్ట తయారు చేయాలంటే అందరూ ఒకే పనులు ఒకే సంస్థ చేస్తే వేగం తగ్గుతుంది, లాభాలు తగ్గుతాయి. కావున ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క సంస్థకు అప్పచెప్పడం వల్ల, పరిశ్రమలోని ఒక్కొక్క సంస్థకు అప్పచెప్పడం వల్ల
ఈ ప్రత్యేకీకరణ సాధించి అధిక ఉత్పత్తి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఉత్పత్తి వచ్చి ఆ విధంగా అధిక లాభాలు వస్తాయి. ఇలా వచ్చిన లాభాలనే మనము ప్రత్యేకీకరణ లాభాలు, ప్రత్యేకీకరణ ఆదాలు అంటారు. అంటే ఈ ప్రత్యేకీకరణ ఆదాలు ఆ బహిర్గత అంటే అన్నీ ఒక్కడ ఉండడం వల్ల వచ్చినాయి, కావున బహిర్గత ఆదాలు అంటారు. ఇది ఒకటే సంస్థ ఒక కాడ ఉంటే ఇవి కలగవు. అంటే పరిశ్రమ ఒకటే కాడ ఉండడం వల్ల మిగతా సంస్థల లాభాలు కూడా నీకు సంక్రమిస్తున్నాయి, నీ లాభాలు కూడా వాళ్ళకు సంక్రమిస్తాయి, అంటే వేగం పెరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకీకరణ ఆదాలుగా మనం చెప్పవచ్చు. మరి ఈ ప్రత్యేకీకరణ ఆదాలు 2 రకాలుగా విభజిస్తాము. ఒకటి నిలువుగా విడిపోవడం, రెండోది సమాంతరంగా విడిపోవడం. ఇక నిలువుగా విడిపోవడం, సమాంతరంగా విడిపోవడం అంటే సంస్థని మనం ఆ ఉత్పత్తిని అంటే పరిశ్రమలో తయారయ్యే ఉత్పత్తిని నిలువుగా సమాంతరంగా విడిపోవడంగా విభజించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము వస్త్ర పరిశ్రమ ఉందనుకుందాం. వస్త్ర పరిశ్రమ, దీంట్లో పరిశ్రమ ఇది వస్త్రాలను తయారు చేసే పరిశ్రమ అంటే సంస్థల సముదాయం. ఈ పరిశ్రమలో దూది కొనే సంస్థలు కొన్ని ఉంటాయి, దారం తీసే సంస్థలు కొన్ని ఉంటాయి, రంగులు అద్దే సంస్థలు కొన్ని ఉంటాయి. ఈ విధంగా పరిశ్రమలు కొన్ని నిలువుగా విడిపోవడం, కొన్ని సమాంతరంగా విడిపోవడం. నిలువుగా విడిపోవడం అంటే ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్కరు చేసుకోవడం, సమాంతరంగా విడిపోవడం అంటే ఒక్కొక్క పనిని సమాంతరంగా చేసుకుపోవడం. సేమ్ పనిని ఇంకో సంస్థ కూడా చేస్తే సమాంతరంగా, నిలువుగా విడిపోవడం అంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు చేస్తే. ఈ విధంగా ఏదేమైనా ప్రత్యేకీకరణ అనేది నైపుణ్యం పెరుగుతుంది, కావున ఈ విధంగా అదన లాభాలు సంభవిస్తాయి. వీటిని మనం ప్రత్యేకీకరణ ఆదాలు అంటాం. అంటే బహిర్గత ఆదాల్లో ఒకటి కేంద్రీకృత ఆదాలు, రెండోది ప్రత్యేకీకరణ ఆదాల గురించి చూసాం. నెక్స్ట్ మనము బహిర్గత ఆదాల్లో ఎక్స్టర్నల్ ఎకనామిక్స్లో మూడవ చూసినట్లయితే సమాచార ఆదాలు. సమాచార ఆదాలు అంటే ఇన్ఫర్మేషన్. సమాచార ఆదాలు ఏ విధంగా సంభవిస్తుందో చూసినట్లయితే పరిశ్రమలోని అన్ని సంస్థలు అభివృద్ధి కోసం పరిశోధనలు, ధరలు, ఇతర సమాచారాన్ని పరస్పరం అందించుకోవడం వల్ల కలిగే ఆదాలనే సమాచార ఆదాలు అంటారు. అంటే ఇది పరిశ్రమలోని అన్ని సంస్థలు ఒకే కాడ ఉండడం వల్ల అందరు కలిసి సైంటిస్టులను పెట్టి కొత్త కొత్త టెక్నాలజీ సేకరించుకోవచ్చు. ఒకే సంస్థ పరిశోధనలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అన్ని పరిశ్రమలు కలిసి చేయడం వల్ల పరిశోధనలు అందరికీ బెనిఫిట్ అవుతుంది. అదే ధరల సమాచారము, ఇంకా ముడి పదార్థాల సమాచారము, ఇంకా ఎలాంటి సమాచారమైనా పరిశ్రమలన్నీ ఒక్కాడుంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా సమాచార ఆదాలు అనేది అన్ని సంస్థలు ఒక్కాడ ఉండడం వల్ల కలుగుతాయి. కావున దీన్నే మనం సమాచార ఆదాలు అంటాం. ఈ 3 బహిర్గత ఆదాల గురించి చెప్పిన వ్యక్తి కైరన్ క్రాస్. ఈ 3 ఆదాలు. మరి బహిర్గత ఆదాలు అంటే ఈ 3 కాదు, కైరన్ క్రాస్ చెప్పిన ఈ 3 వీటితో పాటు ఇంకా అనేక బహిర్గత ఆదాలు అనేవి పరిశ్రమకు లేదా పెద్ద సంస్థలకు సంక్రమిస్తాయి. దాంట్లో 4వ చూసినట్లయితే శ్రేయస్సు ఆదాలు, కార్మికుల శ్రేయస్సు ఆదాలు. శ్రేయస్సు ఆదాలు అంటే చూసినట్లయితే అనేక సంస్థలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఆ ప్రదేశంలో ప్రభుత్వము కార్మికుల శ్రేయస్సు కోసం వైద్యశాలలు, పాఠశాలలు, మంచినీరు వసతులు మొదలగు సౌకర్యాలు కల్పిస్తుంది. ఎలా? అనేక సంస్థలు ఒకే చోట ఉంటే ఒకే కాడ కేంద్రీకృతం కావడం వల్ల ఆ ప్రదేశంలో అనేక మంది కార్మికులు నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. మరి ఆ కార్మికులందరి కోసం ఆ పరిశ్రమలు నిజానికి వాళ్ళకు కార్మికులు ఆ పరిశ్రమలో పనిచేసే పిల్లలకు పాఠశాలలు నిర్మించాలి, వాళ్ళకు ఆరోగ్య వసతులు అంటే సంస్థలే కల్పించాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కాలనీలు ఏర్పడడం వల్ల, అక్కడ ఒక సపరేట్ కాలనీలు ఏర్పడడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ప్రజల కోసము, అక్కడ ప్రజల శ్రేయస్సు కోసము ప్రభుత్వమే హాస్పిటల్స్ పెడుతుంది. అంటే పరిశ్రమలు పెట్టాల్సిన హాస్పిటల్ ప్రభుత్వమే పెడుతుంది, పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన పాఠశాలలు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, పరిశ్రమలు కల్పించవలసిన మంచినీరు సౌకర్యాలు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. అంటే ఈ విధంగా ప్రభుత్వము ఆ ప్రదేశంలో అనేక రకాల వసతులు అక్కడ కార్మికులకు కల్పించడం వల్ల మనకు ఈ కార్మికులకు సంస్థలు కల్పించే ఖర్చు మిగిలిపోతుంది. దీన్ని ప్రజా సంక్షేమం కోసం సంస్థలు చేయాల్సిన ఖర్చు ఆదాయంగా కలుగుతుంది, అంటే లాభంగా కలుగుతుంది. దీన్ని శ్రేయస్సు ఆదాలు అంటాం. అంటే అక్కడ ప్రజలకు సంస్థలు చేయాల్సిన వసతులన్నీ ప్రభుత్వమే అందించడం వల్ల అక్కడ సంస్థలకు అనేది లాభం కలుగుతుంది. మనం 5వ చూసినట్లయితే అనుషంగిక పరిశ్రమల ఏర్పాటు. 5వ బహిర్గత ఆదాల్లో చూసినట్లయితే 5వది అనుషంగిక పరిశ్రమల ఏర్పాటు. మరి అనుషంగిక పరిశ్రమలు అంటే ఏమిటి? అనుషంగిక పరిశ్రమలు అంటే ఏమిటి? ఒక పరిశ్రమ ఒక పరిశ్రమ యొక్క ఉప ఉత్పత్తులు ఉపయోగించి వస్తుత్పత్తి చేసే పరిశ్రమలను అనుషంగిక పరిశ్రమలు అంటారు. అనుషంగిక అక్కడే ఉంది. ఏదైనా ఒక పరిశ్రమ యొక్క ప్రొడక్ట్ అంటే అది తయారు చేసిన వస్తువులను తీసుకొని మళ్ళీ వస్తువులు తయారు చేసి దాన్ని ఉప ఉత్పత్తుల పరిశ్రమలుగా చెప్పవచ్చు. వాటినే మనం
అనుషంగిక పరిశ్రమలు అంటారు. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఏరియాలో రైస్ మిల్లులు ఉన్నాయి అనుకుందాం. బాగా రైస్ మిల్లు అనే పరిశ్రమ ఉంది, రైస్ మిల్లు అనేవి బాగా ఉన్నాయి. ఈ రైస్ మిల్లు యొక్క ఉప ఉత్పత్తులు తవుడు, నూక. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు తవుడుతో తయారు చేసే మళ్ళీ తవుడు నూనెతో కానీ తవుడు ఇంకేదైనా పశువులకు దాన అలాంటివి తయారు చేయడానికి మళ్ళీ అక్కడ కొన్ని సంస్థలు ఏర్పడతాయి, వారికి లాభం అవుతుంది అక్కడ. అంటే ఈ రైస్ మిల్లు ప్రధాన పరిశ్రమలు అయినప్పుడు కూడా దీని నుంచి అక్కడ తవుడుతో తయారు చేసే పరిశ్రమలు, నూగలతో తయారు చేసే ఫీడ్ పరిశ్రమలు ఇలాంటివన్నీ కూడా అక్కడ అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అనుషంగిక పరిశ్రమలు అనేది ఏర్పాటు చేసుకొని కొన్నిసార్లు ఈ అనుషంగిక పరిశ్రమల్ని ఆ పెద్ద సంస్థలు ఏర్పాటు చేసుకుంటాయి. అంటే ఇవి ఎవరికి అమ్మకుండా వాటితో కూడా మళ్ళీ వస్తువులు తయారు చేసుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది బహిర్గత ఆదాయాల్లో మనం 5వ ఆదాయాలుగా మనం అనుషంగిక పరిశ్రమలు ఏర్పాటు అనేది చూస్తున్నాము. అంటే ఈ విధంగా తరహాపరమైన ఆదాయాలు అనేది మనం 2 రకాలుగా ఉంటాయని తెలుసుకున్నాము. ఒకటి అంతర్గత ఆదాయాలు. మరి అంతర్గత ఆదాయాల్లో మనం చూసినట్లు ఏ సంస్థకు తన తరహా పెంచుకుంటుందో ఆ సంస్థకు మాత్రమే సంభవించే ఆదాయాలను అంతర్గత ఆదాయాలుగా మనం అనుకున్నాము. అందులో ఒకటి సాంకేతిక ఆదాయాలు, 2 యాజమాన్యపరమైన ఆదాయాలు, 3 శ్రామికపరమైన ఆదాయాలు, 4 మార్కెటింగ్ పరమైన ఆదాయాలు, 5 ఆర్థికపరమైన ఆదాయాలు, 6 నష్టభయాన్ని తగ్గించే ఆదాయాలు. అదేవిధంగా ఏ విభాగంలో అంతర్గత ఆదాయాలు చూస్తే బి విభాగంలో మనము బహిర్గత ఆదాయాలు కూడా చూడడం జరిగింది. ఇది అనుకోకుండా బహిర్గతంగా వచ్చే ఆదాయాలు. ఇవి ఏ సంస్థకు ఆ సంస్థ తనకు సంబంధం లేకుండానే అక్కడున్న సంస్థల పరిశ్రమ పుణ్యం అని వాటికి సంభవిస్తాయి కనుక దీన్ని బహిర్గత ఆదాయాలు అన్నాము. దీంట్లో కైరన్ క్రాస్ చెప్పిన కేంద్రీకృత ఆదాయాలు, 2వది ప్రత్యేకీకరణ ఆదాయాలు, నెక్స్ట్ 3వది సమాచార ఆదాయాలు. ఈ 3 ఆదాయాల గురించి కైరన్ క్రాస్ ఆర్థికవేత్త చెప్తే తర్వాత ఇంకా అదనంగా బహిర్గత ఆదాయాలు మనం చూసినట్లయితే శ్రేయస్సు ఆదాయాలు, అదేవిధంగా అనుషంగిక పరిశ్రమల ఏర్పాటు ఆదాయాలుగా మనం ఉంటాయని చెప్పవచ్చును. ప్రొడక్షన్ ఉత్పత్తి పాఠంలో మరి ఇప్పటివరకు మనము చరానుపాతాల సిద్ధాంతాన్ని మరియు తరహాపరమైన ఆదాయాల సిద్ధాంతాన్ని మనం చూశాము. అంటే చరానుపాతాల సిద్ధాంతంలో ఒక కారకాన్ని మార్చడం వల్ల ప్రతిఫలాలు చూసాము. సమోత్పత్తి సిద్ధాంతంలో 2 కారకాలను శ్రమ మూలధనం మార్చడం వల్ల ఉత్పత్తిదారుడు ఏ విధంగా సమతుల్యం ఉంటాడో చూసాము. తర్వాత తరహాపరమైన ప్రతిఫలాల సిద్ధాంతంలో అన్ని ఉత్పత్తి కారకాలు మార్చడం వల్ల ఏ విధమైన ప్రతిఫలాలు ఉంటాయో మనం ఇప్పటికీ 3 సిద్ధాంతాలను చూసాం. మరి ఈ సిద్ధాంతంలో భాగంగా కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అంటే తరహాపరమైన ఆదాయాల్లో స్థిర ప్రతిఫలాలు సంభవిస్తాయి అని చెప్పడం కోసం కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతము అనేది మనకు వాళ్ళ రీసెర్చ్ వల్ల మనకి సిద్ధాంతం తెలుస్తుంది. ముందుగా ఈ కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతం ఏ విధంగా ఎవరు చెప్పారు, వాటి సిద్ధాంత ప్రమేయాలు ఏమిటి, మరి ఆ సిద్ధాంతాన్ని ఏ విధంగా వివరించారు, స్థిర ప్రతిఫలాలు ఏ విధంగా వస్తున్నాయో కాప్ డగ్లస్ల సిద్ధాంతంలో మనము నేర్చుకుందాం. మరి ముందుగా కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతము లేదా దీన్ని మనము స్థిర ప్రతిఫలాల సిద్ధాంతం అని కూడా అంటారు. మరి భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని గణాంక పద్ధతుల ద్వారా తెలిపేదే కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతం. మరి ఉత్పత్తి ఫలం అంటే ఏంటో మనకు తెలుసు. భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధం తెలిపేది ఉత్పత్తి ఫల సిద్ధాంతం. మరి ఇక్కడ కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతం ఏం చెప్తుందంటే సేమ్ అదే విషయాన్ని గణాంక పద్ధతుల ద్వారా అంటే సంఖ్యాత్మకంగా సంఖ్యల రూపంలో పరిశీలించి చెప్తుంది. అంటే భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని గణాంక పద్ధతుల ద్వారా తెలిపేదే కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతం. మరి ఈ కాప్ డగ్లస్ సిద్ధాంతాన్ని సిడబ్ల్యూ కాప్ పాల్ అనే ఆర్థికవేత్త మరియు డగ్లస్ అనే ఆర్థికవేత్తలు, వీళ్ళంతా గణాంక ఆర్థికవేత్తలు. వీళ్ళు ఇద్దరు కూడా అమెరికా దేశం USA. వీళ్ళు 1920 సంవత్సరంలో అమెరికాలోని తయారీ పరిశ్రమను మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తయారీ పరిశ్రమలను పరిశీలించి ఈ సిద్ధాంతాన్ని తెలియజేశారు. అంటే సిడబ్ల్యూ కాప్ పాల్ డగ్లస్లు 1920లో అమెరికాలోని తయారీ పరిశ్రమలను పరిశీలించి ఈ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. మరి వీరి సిద్ధాంత పరిశీలనకు వీరు శ్రామికులను మూలధనాన్ని పరిగణలోకి తీసుకుని విశ్లేషించారు. అంటే అమెరికా దేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో శ్రామికుల పెంపు, మూలధన పెంపు వల్ల ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు కూడా
శ్రామికులను మూలధనాన్ని తీసుకొని ఈ పరిశ్రమల్లో శ్రామికుల మూలధనాన్ని పెంపు వల్ల మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వీళ్ళు తన సిద్ధాంతం ద్వారా తెలిపారు. మరి వీరి సిద్ధాంతంలో ఏం తెలిసింది? శ్రామిక మూలధనం పెంచడం వల్ల సంస్థలకు, తయారీ రంగ సంస్థలన్నిటికీ కూడా స్థిర ప్రతిఫలాలు సంభవిస్తున్నాయి. అంటే ఉత్పత్తి కారకాల్లో ఎంత మార్పు ఉందో ప్రతిఫలాలు కూడా అంతే సమాన మార్పు సంభవించాయి. కావున స్థిర ప్రతిఫలాలు ఉన్నట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడానికి మనం కొన్ని ప్రమేయాలను తెలియజేయడం జరిగింది. ఈ ప్రమేయాలు చూసినట్లయితే ముఖ్యంగా కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతాన్ని తెలుసుకోవడం కోసం ప్రమేయాలు. మొదటిది, ఇది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినది. అంటే ఈ కాప్ డగ్లస్లు ఇద్దరు కూడా అమెరికా దేశంలో తయారీ పరిశ్రమల కొంత నిర్దిష్ట కాలాన్ని తీసుకున్నారు. 1920 ఆ సంవత్సరం కొంత కాలాన్ని, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకానే ఒక కాలం పీరియడ్ని తీసుకొని వీళ్ళు పరిశీలించడం జరిగింది. అంటే ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన ప్రతిఫలాలను ఈ సిద్ధాంతం చెప్తుంది. ముందు ఇది నిర్దిష్ట కాలానికి సంబంధించిన గుర్తు చేసుకోవాలి. ప్రమేయం. రెండవది, ఎంచుకున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం స్థిరం, అంటే మార్పు ఉండదు. అంటే వీళ్ళు ఏ సంవత్సరంలో ఈ పరిశ్రమలను పరిశీలిస్తున్నారో ఆ సంవత్సర కాలంలో సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఆ తయారీ రంగ పరిశ్రమల్లో యంత్రాలు, యంత్ర పరికరాల మార్పు లేదు, స్థిరం. అంతకుముందు ఏ యంత్రాలను వాడుతున్నారో అవే యంత్రాలు వాడుతున్నట్టుగా వీళ్ళు ప్రమేయంలో చూపించడం జరిగింది. మూడవ ప్రమేయం చూసినట్లయితే, ఉత్పత్తిదారుడు మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. ఉత్పత్తిదారుడు మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. అంటే ఉత్పత్తి పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో అధిక లాభాలు వచ్చే ఉత్పత్తి పద్ధతి, మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. నాలుగో ప్రమేయం చూసినట్లయితే, ఉత్పత్తి కారకాల అన్ని యూనిట్లు విభజించే వీలు ఉన్నది. ఉత్పత్తి కారకాల అన్ని యూనిట్లు, ఇక్కడ శ్రమ, మూలధనం అనేది రెండు ఉత్పత్తి కారకాలు తీసుకొని పరిశీలించారు కనుక వాటి విభజించే వీలు ఉంది. అంటే ఒక్కొక్క శ్రామికులను పెంచుకోవడానికి, మూలధనం పెంచుకోవడానికి అవకాశం ఉంది అని వీళ్ళ యొక్క ప్రమేయ ఉద్దేశం. తర్వాత సంస్థ వ్యవస్థాపనపై ఆధారపడి ఉంటుంది. అంటే సంస్థను నిర్వహించే వాళ్ళు మేనేజర్లు, వ్యవస్థాపకులు, ఆర్గనైజర్సు. అంటే సంస్థని ఒక మంచి నైపుణ్యం గల మేనేజర్ల ద్వారా, వ్యవస్థాపకుల ద్వారా నిర్వహించబడుతున్నట్లుగా వీళ్ళ ప్రమేయాలు, కండిషన్లు అనేది పరిశీలన తేలింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం ఏం చెప్తుంది? కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం వీళ్ళు గణితాత్మకంగా, సంఖ్యాత్మకంగా, గణాంక రూపంలో వీళ్ళు తెలియజేశారు కనుక మనం కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని P = AL ఆల్ఫా K బీటా వీరి యొక్క స్థిరీకరణము, అంటే సమీకరణం ఏంటంటే కాప్ డగ్లస్ సూత్రము లేదా కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సూత్రము, సమీకరణము, ఉత్పత్తి ఫల సమీకరణము P = AL ఆల్ఫా K బీటా. మనం చూసినట్లయితే ఆల్ఫా, బీటా అనే రెండు కొత్త పదాలు, ఎల్, కే, ఏ అనేది మనకు మూడు కొత్త పదాలు, మొత్తం 5 పదాలు కొత్తగా కనిపిస్తున్నాయి. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ముందుగా P అంటే ప్రొడక్షన్. P అంటే ప్రొడక్షన్, ఉత్పత్తి ఫలం, ఉత్పత్తిలో మార్పుల గురించి చెప్తుంది. ఉత్పత్తి మార్పు అనేది ఈతలి ఏఎల్కే మీద, ఆల్ఫా బీటాల మీద ఆధారపడి ఉందని అర్థం. మరి P అంటే ఉత్పత్తి. ఏ అనేది ధనాత్మక రాశి. ఏ అనేది ఒక ధనాత్మక రాశిగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అంతకుముందు ఏ యంత్రాలు ఎంత పరికరాలు ఉన్నదో అదంతా మార్పు లేదు, అది ధనాత్మక రాశి. ఇప్పుడు అది మార్చకుండా ఇక కేవలం ఏం మారుస్తుండు? శ్రమికులను, మూలధనాన్ని మారుస్తుండు. కావున ఎల్ అంటే శ్రమ, కే అంటే మూలధనం. ఎల్ అంటే శ్రమ, కే అంటే మూలధనం. ఇప్పుడు ఏ అంటే ధనాత్మక రాశి, ఎల్ అంటే పెరిగే శ్రమ, కే అంటే పెరిగే మూలధనం. తర్వాత ఇంకా రెండు కొత్తవి మనకు ఆల్ఫా, బీటా. ఈ ఆల్ఫా, బీటాలు శ్రమ, మూలధనం, ఉత్పత్తి వ్యాకోచత్వాలు. అంటే ఎల్కేనే మూలధన కారకాలు అయితే మనకు ఈ ఆల్ఫా, బీటాలు అనేది మనకు ఏం చెప్తుంది? ప్రతిఫలాలు, ఉత్పత్తి ప్రతిఫలాలను చెప్తున్నది. ఉత్పత్తి ప్రతిఫలాలు ఆల్ఫా, బీటా. శ్రమ ఉత్పత్తి, శ్రమ ప్రతిఫలం, మూలధన ప్రతిఫలాలు ఆల్ఫా, బీటాలుగా వాటి ఉత్పత్తి వ్యాకోచత్వాలు, పెరుగుదలలు, తగ్గుదలలు తెలియజేస్తుంది. మరి కాప్ డగ్లస్ పరిశోధన ఫలితం ఏమొచ్చింది అంటే, ఈ సూత్రం ఆధారంగా ఉత్పత్తి కారకాల్లో మార్పు వల్ల ఉత్పత్తిలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పరిశీలన ఏమొచ్చిందని చూసినట్లయితే, అమెరికా ఉత్పత్తి రంగంలో వీళ్ళు పరిశీలించినది తయారీ ఉత్పత్తి రంగం. అమెరికా ఉత్పత్తి రంగంలో తరహా అనుసరించిన స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయని తెలిసింది. వీరి పరిశోధనలో ఏం తెలియదంటే, అమెరికా దేశంలోని తయారీ రంగ ఉత్పత్తిలో ఏమైందంటే, ఎంతైతే ప్రతిఫలాలు, ఎంతైతే మనం ఉత్పత్తి కారకాల పెంపు ఉన్నదో, శ్రమ, మూలధనం ఎంత పెంచుతున్నామో ఉత్పత్తి ప్రతిఫలాలు కూడా అంతే. ఇది 10% పెంచితే అది కూడా 10% పెరిగినట్లుగా, ప్రతిఫలాలు 10% పెరిగినట్టుగా. ఒకవేళ కారకాల మార్పు 20% ఉంటే
ప్రతిఫలాల మార్పు కూడా 20% ఉన్నట్లుగా, అంటే సమాన మార్పు ఉన్నట్లుగా తేలింది. దీన్ని సమాన మార్పు ఉన్నట్లయితే మనం ఏమంటాం, దీన్ని స్థిర ప్రతిఫలాలు ఉన్నాయని చెప్తాం. మరి దీన్ని ఇంకా వీళ్ళు సంఖ్యాత్మకంగా చెప్పాడు కనుక గణాంక రూపంలో మనం దీన్నే చూసినట్లయితే ఎల్ ఆల్ఫా అంటే శ్రామికుల యొక్క ప్రతిఫలం, ఎల్ అంటే శ్రామికుడు, ఆల్ఫా అంటే ప్రతిఫలం. ఎల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.75, 3/4 వంతు. కే బీటా ఈజ్ ఈక్వల్ టు 0.25 అంటే 1/4 వంతు. అంటే శ్రామికులను, అంటే అమెరికా దేశం మనం ఇంత అభివృద్ధి చెందిన దేశం, మరి అక్కడ మూలధనం ఎక్కువ ఉన్న దేశం అయినప్పటికీ కూడా అమెరికా దేశంలో కూడా శ్రామికుల తయారీ రంగంలో మనం శ్రామికులను ఎక్కువ వాడుతున్నారు. 3/4 అంటే 3 భాగము వాళ్ళు శ్రామికులను వాడుతున్నారు, మూలధనాన్ని పావంతు భాగమే వాడుతున్నారు. మరి ఈ విధంగా ఈ 2 భాగాలు కలిపి 1కి సమానం అవుతుంది. 3/4 ప్లస్ 1/4 అంటే 1 అవుతుంది, 4/4 అంటే 1 అవుతుంది. లేదా ఇలా చూస్తే 0.75, 0.25 అంటే 2 కలిపితే ఒక స్థిర ప్రతిఫలాలు. అంటే ఉత్పత్తి కారకాల్లో 1 ఉంటే కారకాల మార్పు 1 అయితే ఉత్పత్తిలో మార్పు కూడా 1% వస్తుంది. అంటే శ్రమను 1% పెంచితే ఉత్పత్తి 0.75 పెరుగుతుందని అర్థం. మూలధనాన్ని 1% పెంచితే ఉత్పత్తి 0.25% పెరుగుతుందని అర్థం. అంటే అనగా శ్రమ మూలధనం కలిపి 1% పెంచితే ఉత్పత్తి కూడా 1% పెరుగుతున్నట్టుగా వారి పరిశోధనలో తేలింది. అంటే అక్కడ 1%, ఈ 2 కలిపి 1% పెంచితే ఉత్పత్తి ప్రతిఫలం కూడా 1% పెరిగింది. కావున ఇక్కడ సమాన ప్రతిఫలాలు ఉన్నాయి. కావున అది ఇక్కడ స్థిర ప్రతిఫలాలు ఉన్నట్లుగా కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతము తెలుపుతుంది. మరి కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలం గురించి వాళ్ళ విశ్లేషణ మనం చూసినట్లయితే మనం ఏం తెలుసుకున్నాం, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నట్లయితే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాటి ప్రతిఫలాలు, శ్రమ ప్రతిఫలం ఆల్ఫా, మూలధన ప్రతిఫలం బీటా. ఆల్ఫా ప్లస్ బీటా శ్రమ మూలధన ప్రతిఫలాలు 1 ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాము, తరహాను అనుసరించిన స్థిర ప్రతిఫలాలు ఉన్నట్లుగా చెప్తాం, లేదా రెండవ ప్రతిఫలం చూద్దాము, ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దెన్ 1 అంటే కారకాల్లో మార్పు 1 ఉంటే 1 కంటే ఎక్కువ ప్రతిఫలాలు ఉన్నట్లయితే అవి తరహాను అనుసరించిన వృద్ధి ప్రతిఫలాలుగా చెప్పవచ్చు. లేదా ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ 1 అంటే ప్రతిఫలాల్లో మార్పు 1 ఉంటే 1 కంటే తక్కువ ప్రతిఫలాలు ఉన్నట్లయితే అవి తరహాను అనుసరించిన క్షీణ ప్రతిఫలాలు ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే తరహాపరమైన ఆదాలు లేదా ప్రతిఫలాలు 3 రకాలు మనకు తెలుసు. దాంట్లో ఈ కాప్ డగ్లస్ సూత్రం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. కావున కాప్ డగ్లస్ సూత్రం ప్రకారము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటేనే స్థిర ప్రతిఫలాలు, ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దెన్ 1 ఉంటేనేమో వృద్ధి ప్రతిఫలాలు, ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ 1 ఉంటే క్షీణ ప్రతిఫలాలు. కానీ ఈ 3 ప్రతిఫలాలు ఇప్పుడు అమెరికాలో ఏ ప్రతిఫలాలు వస్తున్నాయి మనం చూసినట్లయితే మనకు స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే ఉత్పత్తి కారకాల్లో మార్పు 1 ఉంటే ప్రతిఫలాలు కూడా 1% మాత్రమే ఉన్నాయి, సమాన ప్రతిఫలాలు ఉన్నాయి. కనుక ఈ 3 ప్రతిఫలాల్లో ఇప్పుడు అమెరికా దేశము తయారీ రంగంలో వీళ్ళ పరిశీలనలో ఏం తెలియదంటే స్థిర ప్రతిఫలాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కావున కాప్ డగ్లస్ ఉత్పత్తిని సూచించే సమాంతర రేఖలు అతిలంబ పరావలయ ఆకారము లేదా మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. అంటే కాప్ డగ్లస్ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఉత్పత్తిని సూచిస్తున్న మనం సమోత్పత్తి రేఖను గీసినట్లయితే ఈ సమోత్పత్తి రేఖ మనకు స్థిర ప్రతిఫలాలు ఉన్నప్పుడు ఏముంటుంది, మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. కావున దీన్నే మనం ఏమంటామంటే అతిలంబ పరావలయాకారము లేదా మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. అంటే సమోత్పత్తి రేఖ, కాప్ డగ్లస్ యొక్క సమోత్పత్తి రేఖ స్థిర ప్రతిఫలాలను తెలుపుతుంది. కావున ఈ కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల రేఖ ఏ విధంగా ఉంటుంది, అతిలంబ పరావలయాకారము లేదా మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. మరి కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతాన్ని మనము కొంతమంది విమర్శించడం జరిగింది. కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫల సిద్ధాంతాన్ని కొంతమంది విమర్శించడం జరిగింది. ఏమని విమర్శించారు, ఏ ఉత్పత్తిదారుడైతే కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని ఏమని విమర్శించారు చూసినట్లయితే, ఏ ఉత్పత్తిదారుడు స్థిర ప్రతిఫలాలను ఆశించడు. మరి కాప్ డగ్లస్ అయ్యా నువ్వు బాగానే చెప్పినావు, అమెరికా దేశంలో తయారీ రంగంలో స్థిర ప్రతిఫలాలు ఉంటున్నాయని నువ్వు చెప్పడం జరిగింది మీ రీసెర్చ్లో. కానీ విమర్శ ఏంటంటే, మరి అమెరికాలో స్థిర ప్రతిఫలాలు ఉంటే సంస్థలు నడపాల్సిన పని లేదుగా, ఎంత పెట్టుబడి పెడితే అంతే ఆదాయం వస్తే సంస్థలు నడపాల్సిన పని లేదు.
నువ్వు సంస్థ నడిపినా అంతే, నడపకున్నా అంతే అవుతుంది కదా. మరి అలాంటప్పుడు అక్కడ గరిష్ట లాభాలు, ఏ సంస్థకైనా గరిష్ట లాభార్జన ధ్యేయంగా ఉంటుంది, గరిష్ట లాభాలు ఆర్జించాలని అనుకుంటారు. కానీ నువ్వు చెప్పేది ఏంటి, స్థిర ప్రతిఫలాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు సంస్థలు ఎలా నడుపుతారు వాళ్ళు? అందుకే నువ్వు చెప్పింది తప్పు అని విమర్శించడం జరిగింది. అంటే సంస్థలకు మీరు చెప్పినట్టు అన్ని సంస్థలకు స్థిర ప్రతిఫలాలు లేవు, కొన్ని సంస్థల గరిష్ట లాభాలు కూడా ఉండుంటాయి, మీ రీసెర్చ్ తప్పు ఉండొచ్చు అని వీళ్ళు విమర్శించారు. రెండవ విమర్శ చూసినట్లయితే ఈ సూత్రం అంటే కాప్ డగ్లస్ సిద్ధాంతము, ఇలా ఈయన చెప్పిన సూత్రం P=A*L∝ అనే సూత్రము, ఈ సూత్రము స్థిర ప్రతిఫలాల గురించి మాత్రమే తెలుపుతుంది, వృద్ధి క్షీణ ప్రతిఫలాల గురించి తెలపట్లేదు నీ సిద్ధాంతం, నీ సూత్రం అని రెండవ విమర్శ చేయడం జరిగింది. నెక్స్ట్ మూడవ విమర్శ చూసినట్లయితే శ్రామికుల అన్ని యూనిట్లు సజాతీయంగా ఉండవు. ఈయనేమంటాడు, ప్రమేయాల్లో చూసాం మనం, ప్రమేయాల్లో శ్రామిక యూనిట్లు సజాతీయము అంటే విభజనకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఉత్పత్తిలో ఒక్కొక్క శ్రామికుడిని పెంచుకుంటూ పోవచ్చు, ఒక్కొక్క మూలధనాన్ని పెంచుకుంటూ పోవచ్చు అని ఈయన ప్రమేయంలో సూచించాడు. కానీ పెంచుకుంటూ పోవచ్చు ఓకే, కానీ ఈయన విమర్శ ఏంటంటే అందరు శ్రామికులు ఒక వ్యక్తి చేసిన శక్తి సామర్థ్యము ఎక్కువ ఉండొచ్చు, ఇంకో వ్యక్తి సామర్థ్యం, ఫస్ట్ పనిలో పెట్టిన వ్యక్తి సామర్థ్యం ఎక్కువ ఉండొచ్చు, రెండోసారి పనిలో పెట్టిన వ్యక్తి యొక్క సామర్థ్యము తక్కువ ఉండొచ్చు. కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు సజాతీయంగా ఉండకపోవచ్చు అని విమర్శ. అంటే శ్రామిక యూనిట్లు, శ్రామికుల యొక్క శక్తి సామర్థ్యాలు సమానంగా ఉండవు, కావున శ్రామిక యూనిట్లు సజాతీయంగా ఉండకపోవచ్చు అనేది, ఉండవు అనేది మరొక విమర్శ. ఏది ఏమైనా ఈ మూడు విమర్శలు ఉన్నప్పటికీ కూడా కాప్ డగ్లస్ సిద్ధాంతం అనేది నిజరూపము. ఎందుకంటే వారు రియల్గా అమెరికా దేశంలో 1920 ప్రాంతంలో వాళ్ళు తయారీ రంగ పరిశ్రమ అన్నింటినీ కూడా వాళ్ళు పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలించి అక్కడున్న పరిశ్రమల యొక్క ప్రతిఫలాలు, అక్కడ ఉత్పత్తి కారకాల పెంపు, ఇవన్నీ కూడా వాళ్ళు మార్చి ప్రతిఫలాలు ఏ విధంగా తెలుసుకొని వాళ్ళు ఈ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కావున మనము కాప్ డగ్లస్ సిద్ధాంతము ఓవరాల్గా మనకు సంస్థలకు స్థిర ప్రతిఫలాలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఉత్పత్తి పాఠ్యాంశం ఈ 2 యూనిట్లో ఇప్పటి వరకు మనము అన్ని యూనిట్లను, అన్ని టాపిక్స్ను కవర్ చేయడం జరిగింది. దీంట్లో మనము చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు, 3 సిద్ధాంతాలు మనం నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా 4 సిద్ధాంతాలు, 3 సిద్ధాంతాలు కాకుండా 4 సిద్ధాంతాలు. ఒకటి చరానుపాతాల సిద్ధాంతము, రెండవది సమోత్పత్తి సిద్ధాంతము, మూడవది తరహాపరమైన ప్రతిఫలాల సిద్ధాంతము, నాలుగవది కాప్ డగ్లస్ సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉత్పత్తి ఫల సిద్ధాంతాలు, ఉత్పత్తి తరహాలు ఏ విధంగా పెంచుకుంటే ఇలా పరిశ్రమలకు ఏ విధమైన లాభాలు సంభవిస్తున్నాయో మనకు తెలుసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఏ సంస్థకైనా 3 రకాల ప్రతిఫలాలు ఉంటాయి. స్టార్టింగ్లో వృద్ధి ప్రతిఫలాలు సంభవిస్తాయి, తర్వాత స్థిర ప్రతిఫలాలు సంభవిస్తాయి, ఆ తర్వాత క్షీణ ప్రతిఫలాలు సంభవిస్తాయి అనేది ఈ సిద్ధాంతాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది.